చేప పడదాం. చాలా పెద్ద చేపలు పడదాం. మనకంటే పెద్ద చేప పడదాం. నేను చేపని పడతాను, ఇంత పెద్ద చేపని. ఎక్కువ మాట్లాడకండి, చేపల్ని పట్టడం స్టార్ట్ చేయండి. ఓ నేను ఏదో పట్టుకున్నాను. ఓ ఏమీ లేదు, అది కేవలం ఆకు. ఓ నేను షూ పట్టుకున్నాను. ఈ షూ ఎవరిది? ఈ రోజు చాప షూ వేసుకుంటా అనుకుంటా. అయ్యో నాకు కట్టె దొరికింది. ఆ చాప మన నుంచి తప్పించుకుంటుంది అనుకుంటా. ఆ చేప మనకంట తెలివయ్యింది, కానీ మనం దానికంటే తెలివైన వాళ్ళమా? లేదు, మనం ఎరి మనుషులం. ఫ్రెండ్స్, మనం ఉదయం నుండి మధ్యాహ్నం దాకా చేపలు పట్టాం, కానీ ఇక్కడ ఏం దొరుకుతలే. పదండి ఇంటికి వెళ్దాం. మనం లెక్క పెడదాం. మన అందరు ఉండాలేదా చూద్దాం. ఏంటి? నేను లెక్క పెడతా, ఇక్కడ నిలబడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓ కేవలం 11 మందే ఉన్నాం. ఓ ఒక తప్పిపోయారా? నన్ను లెక్క పెట్టనివ్వండి, మీకు లెక్క పెట్టడానికి రాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓ నిజం, ఒకరు లేరు. నన్ను లెక్క పెట్టనివ్వండి, నేను మ్యాథ్ ఎక్స్పర్ట్ని. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓ ఒక ఫ్రెండ్ చనిపోయాడు. ఏంటి? ఎవరు చనిపోయారు? అది నువ్వా లేదా నేనా? అది నేనా? అది నేను కాదు, నేను బతికే ఉన్నా. చూడు, మీరు కూడా బతికే ఉన్నా. అయ్యో ఎందుకు చదువుతున్నావు? నువ్వు కరెక్ట్ లెక్క పెట్టు. ఆగండి, నేను నిజం చెప్తున్నాను. కేవలం 11 మందే ఉన్నారు. జరుగు. నేను లెక్క పెడతా. 1 2 3 4 5 6 7 8 9 10 11. మళ్ళీ 11ఏనా? నువ్వు బర్రె లెక్క పెడుతున్నావు. ఏంటి? నువ్వు నన్ను బర్రె అంటున్నావా? ఇది తీసుకో. అయ్యో కొట్టదు. మీరెవరు? పక్కకు జరగండి. చాలు, ఇప్పుడు నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అయ్యో ఇప్పుడు కూడా 11. చెరువులో పడిపోయింది ఎవరు? రండి, డెడ్ బాడీని వెతుకుదాం. అవును, అంతా వెతకండి. చేపలు రాళ్ళు తప్ప నాకేమీ కనబడతలేదు. ఒకవేళ ఆ చేప అతన్ని తిన్నదేమనుకుంటా. మీరందరూ ఎందుకు చిన్నపిల్లలాగా ఏడుస్తున్నారు? బుడకల 12 మందిమే ఉందాం, కానీ ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే ఉందాం. ఒక ఫ్రెండ్ చెరువులో పడి చనిపోయిండు. ఏంటి? కానీ నాకు ఇక్కడ 12 మంది కనిపిస్తున్నారు. లేదు సార్, మేము లెక్క పెట్టినాం, 11 మంది మాత్రమే ఉన్నాం. సరే, తప్పిపోయిన మనిషిని గుర్తిస్తే నాకేమిస్తారు? ఒక సంచి నిండా బంగారం ఇస్తాం. సరే, ఒక లైన్ లో నిలబడండి. డాన్స్ చేయొద్దు, ఏడవద్దు. నేను కరెక్ట్ గా లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. మీ తప్పిపోయిన మనిషి ఇక్కడనే ఉన్నాడు, అది నువ్వే. నేనా? నేను తప్పిపోయానా? నువ్వు ఇక్కడనే ఉండవు, ఇంకెక్కడ తప్పిపోయినావు? ఓ మనం 12 మందిమే. వెరీ గుడ్. ఇప్పుడు నా సంచి బంగారం ఇవ్వండి. మేము తెలివైన వాళ్ళం, మాకు తెలుసు ఎట్లా లెక్క పెట్టాలో.
నువ్వు ఎవరిని గుర్తించలేవు. బంగారం లేదు, సంచి లేదు. ఏంటి ఇయ్యవా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మనం మంచి పాఠం నేర్చుకున్నాం. மதிரட்டுமே விசில் பறக்கட்டுமே now கரங்கள் ஒசரட்டுமே தேக்கோ அழகு மொத்தமே now குழந்தை சிரிப்புள்ள பேசுதா இமயம் மல்ல போல மாசுதா மனச பறிக்கிற கிரேசுதா ஜெனசி ஒன்ன பத்தி பேசுதா குக்கு குக்குலி பாவா